ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండకుండా ఉండున్నా 2009లో వైఎస్ రాజశేఖర్ గారు మరణించి ఉండకుండా ఉండున్నా ఈ ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేటివి. మధ్యలో వచ్చినటువంటి పార్టీ, మధ్యలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఇంత ఆలస్యమైంది. ఆనాడు వెచ్చించుకున్న నిధులకు సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. కిందికి కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా భూసేకరణకు ఇంచుమించు 76 కోట్లు కావాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమే ఎస్టిమేట్లు వేసిన ఇవ్వని సందర్భం అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇప్పటికి 45,50,00,000 రూపాయలు కలెక్టర్ జైత్యాల ఖాతాలో వేయడం జరిగింది. వారు ఆర్డీఓ ఖాతాలు మళ్లించడం జరిగింది. అక్కడి నుంచి రైతుల ఖాతాలు కూడా వెళ్తున్నాయి. ఇంకా 25 కోట్ల నుంచి 30 కోట్లు కావాలని చెప్పి ఇటీవల చెప్తున్నారు. మరి ఎడమకాలకు సంబంధించి ఆ డబ్బును కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి కోసం సంసిద్ధత వ్యక్తం చేసిండు. అవి రాగానే కుడి ఎడమ కాలువలు కూడా జరుగుతాయి. దానికి సంబంధించి కూడా 200 పైచీల కోట్లు కూడా నిధులు కాబట్టి టెండర్ కాబట్టి కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నారు. అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు అసలుకి ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీరు అందివ్వాలని చెప్పినటువంటి సాగునీరు ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన లేకపోవడం వల్ల జరిగినటువంటి ఆలస్యం. ఈ ప్రాజెక్టు వరకు నిధులు మంజూరైంది 1037 కోట్లలో 2005-06 సంవత్సరంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ డబుల్ రోడ్ ఉంది. ఈ డబుల్ రోడ్ కూడా రాజశేఖర్ గారు మల్యాలకు వచ్చినప్పుడు నేను అడిగితే మంజూరు చేసింది. ఆ రోజు మేము శాసనసభ్యులం కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములమై రాజశేఖర్ గారితో ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు తీసుకుని వచ్చినాం. వైఎస్ రాజశేఖర్ గారి ఆలోచన విధానంతో వచ్చినటువంటి జలయజ్ఞంలో భాగంగా తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజలకు రైతులకు సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పని సంకల్పం తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిపోయారు. కాబట్టి వారు రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిపోయారు. గుర్తుపెట్టుకుని కలిగోట సూరం ప్రాజెక్టును ఆ 9 ప్రాజెక్టులో చేర్చాడు. 2023, 2024-25 బడ్జెట్ పుస్తకాలు చూస్తే వెళ్తుంది. కలిగోట సూరం ప్రాజెక్టు కూడా 325 కోట్ల 20 లక్షలు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు కలుపుకొని 325 కోట్లు 20 లక్షలు ఫాజుల్ నగర్ నుంచి మొదలుకొట్టి ఇక్కడ కూడా. అంటే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పడానికి రైతును రాజు చేయడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అతి తొందరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రజల పక్షాన రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకులమైన మాకు అదే ప్రజలు అదే రైతులు పట్టం కట్టి బిడ్డ మీరు పోరాటం చేస్తున్నారు కదా, మీరే అధికారం ఇస్తున్నారు, మీరే ఇవ్వండి అని చెప్పని ఇచ్చిన దానికి సార్థకత. ఇది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన మండల ప్రెసిడెంట్లు, పిసిసి మెంబర్లు, బ్లాక్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జిల్లా మండల రైతులతో సాగు చేసినట్టు మీరు చూసారు. పాదయాత్రలు చేసి మన్ను టెండర్లో పాదయాత్రలు చేసినాం, సైకిల్ మోటార్లు యాత్రలు చేసినాం, వంట వర్క్ చేసినాం, ధర్నా చేసినాం. ఆఖరికి ఆ శిలాపాలకానికి దిష్టి తెలియదేమో చెప్పి దిష్టి కూడా తీసిన గుమ్మడికాయలతో. ఒక ఉగాది వచ్చింది, మొన్న ఉగాది పోయింది. ఉగాది ఎట్లా 22వ తారీఖు వచ్చింది, మరి ధర్నా ఎట్లా ఫెయిల్ కావద్దని చెప్పంటే మనం మా వాళ్ళు అడిగి ఉగాది నాడు ఎట్లయితే పండుగ అంటే పేద కుడుకల పేరు తీసుకొచ్చి ఆ శిలాపాలకం వేసినాం. అంటే ఈ వినూతన రీతుల్లో నిరసన చేసినాం. కోర్టులో ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం, కట్లాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం, కలెక్టరేట్ జైత్యాలకు పోయినాం. ఇట్లా రకరకాల వినూతన రీతులు నిరసన తెలియసిన ఆనాటి ప్రభుత్వంకి దిగి రాలేదు, కదిలి రాలేదు, చలనం రాలేదు. ఈరోజు చలనం రాలేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత జరుగుతుంది. రైతు సోదరులు చూస్తూ ఈరోజు చాలా మంది రైతులు ఈరోజు వచ్చి చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం మరిన్ని చేసుకుంటూ ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.